నమస్తే, నేను ఇందు. ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్ గారు అలీ గారిని అలాగే ఆర్కే రోజా గారిని అయితే దూషిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఈ నేపథ్యంలో తన తప్పైందంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక రియలైజేషన్కి వచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. మేడం, మరి చూసుకుంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్ గారు అలీ గారిని అండ్ ఆర్కే రోజా గారిని అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు, కమెంట్స్ చేశారు. అంటే అలీ గారిని ఏరా అంటూ కొన్ని మాటలు అంటూ, అలాగే రోజాని కూడా దీన్నే నేను హీరోయిన్ చేశానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ రకంగా చూడొచ్చు మేడం దీన్ని? అంటే పెర్వర్టెడ్గా తయారవుతున్నారు వీళ్ళందరూ, పెర్వర్షన్ అనమాట. ఒక్కొక్కళ్ళకి వయసు ముదిరే కొద్దీ ఇప్పుడు మీకు వ్యక్తిగత సమస్యలు చాలా ఉండొచ్చండి, కానీ మీరు ఒక నటుడుగా ఉన్నప్పుడు ఒక స్టేజ్ మీద మీరు మాట్లాడేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడితే నష్టపోయేది మీరు కూడా. ఇప్పుడు తిట్లు పడ్డ వాళ్ళు హృందాగానే పాపం ప్రవర్తించారు చెప్పాలంటే. అలీ గారు కావచ్చు, లేకపోతే రోజా కావచ్చు, లేకపోతే మురళీమోహన్ గారు కావచ్చు, ఎవరు కూడా వాళ్ళు అదుపు తప్పి మాట్లాడలేదు. వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. అలీ కూడా ఆయనకి పాపం కొంచెం మానసిక స్థితి సరిగా లేదు, కూతురిపోయిన బాధలు ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు అని తను చిన్నవాడైనా పెద్దరికాన్ని చూపించుకున్నాడు. అంతకుముందు కూడా ఆయన ఒక వ్యక్తిని అనడం అయింది కదా ఒక సినిమా ఫంక్షన్లో, డేవిడ్ వార్నియర్ని అన్నాడు కదా ఆయన. అంటే ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. లేదు ఇది పూర్వకాలం లాగానే చెల్లిపోతుంది, క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు చూడండి ఇళ్లలో, అట్లా నేను మాట్లాడుతున్నాను అనుకున్నాడేమో, అనుకుని ఆయన ఆ రకంగా చేసి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది చాలా మిస్ఫైర్ అయ్యేసరికి ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యి క్షమాపణలు చెప్పాడు. ఇంకా జీవితంలో మళ్ళీ ఎప్పుడు నా చివరి వరకు కూడా నేను ఈ రకంగా మాట్లాడను, చాలా జాగ్రత్తగా మాట్లాడతాను అని. నిన్న కమల్ హాసన్ కూడా అదే జరిగింది కదా. నేనేమి ఏదో ప్రేమతో మాట్లాడాను, ప్రేమతో ఒకళ్ళని మనం కించపరుస్తామంటే ఒక భాషను మనం ప్రేమతో మనం ఇంకా దగ్గరికి తీసుకుంటాము. లేదు తమిళం కన్నడ సిస్టర్ లాంగ్వేజెస్ అంటే అర్థం ఉంటుంది, అది అందరూ ఆదరించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. అంటే ఒక వివాదంతో ఆయన సినిమాని హిట్ చేసుకోవాలనుకున్నాడా? ఇప్పుడు ఆ వివాదం వల్ల థగ్ లైఫ్ మీద ఆయన చేసిన వివాదం వల్ల, కన్నడ భాష మీద ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఇవాళ తమిళంలో ఆ సినిమా హిట్ అవుతుందా? అంటే ఇది ఒక స్ట్రాటజీగా ఆయన వెళ్ళాడా? ఇంకొకటి, నేను క్షమాపణ చెప్పను అంటే నేను చాలా గొప్పవాడిని అనుకున్నాడు. అంటే తమిళ్ వాళ్ళు క్షమాపణ చెప్పకపోతే తనకి రెస్పెక్ట్ ఇచ్చి తన సినిమా చూస్తారని ఆశించాడు ఆయన. కొన్ని కోట్లు ఇచ్చినా, కొన్ని కోట్లు నష్టపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం క్షమాపణ అలాంటప్పుడు నేను రిలీజ్ చేస్తాను ఎందుకంటాడు ఆయన? ఇప్పుడు ఆయన నిన్న ఏమన్నారు, ఇప్పుడు చేయకపోయినా తర్వాత చేస్తాను, మళ్ళీ లేఖ ఎందుకు రాశాడు ఆయన? ఇప్పుడు కన్నడ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి లేఖ ఎందుకు రాశాడు? మీరు నా సినిమా రిలీజ్ అవ్వనివ్వండి అని రాయకూడదు కదా. ఇప్పుడు మీరు అంత తగ్గను అనుకున్నప్పుడు తగ్గకుండా ఉండాలి. ఇప్పుడు తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రాసింది, తర్వాత ఈయన రాశాడు వాళ్ళకి. అలాంటప్పుడు మీరు అదే ఒకే మాట మీద స్టాండ్ అయి ఉండాలి. ఓకే, మాకు మీరు రిలీజ్ చేయకండి, మాకు డబ్బులు పోయినా పర్వాలేదు, కమల్ హాసన్ క్షమాపణ చెప్పారు అని వాళ్ళు చెప్పాలి. కమల్ హాసన్ కూడా నేను చెప్పను, మీరు ఏమైనా చేసుకోండి అనాలి. అలా కాకుండా సన్నాయి నొక్కులు నొక్కుతూ నా సినిమా రిలీజ్ చేయండి అని మళ్ళీ అడగటం ఎందుకు? నేను అనేది డబుల్ స్టాండర్డ్స్ పనికిరాదు. తర్వాత నిన్న ఆయన థ్యాంక్స్ చెప్పాడు తమిళియన్స్కి. నాకు అంటే ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు ఇది సపోర్ట్గా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలని. అది కూడా తప్పే కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ సమాజం దాన్ని హర్షించకూడదు, ఆ రాష్ట్రం దాన్ని హర్షించకూడదు. మన వ్యక్తి అయినా కూడా తప్పు చేస్తే బయటవాడైనా మనవాడైనా ఒకేలా ట్రీట్ చేయాలి. మరి అలాంటప్పుడు ఆయన అలా వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రతి వాళ్ళు ఏం చెప్పాలి? మీరు చేసింది తప్పండి, మీరు ఒక క్షమాపణ చెప్పేయండి. కోర్టు కూడా మీకు చెప్పింది కదా. కోర్టు చాలా తీవ్రంగా మాట్లాడారు కోర్టు కూడా. ఇప్పుడు నాకు నా భాష, నా సంస్కృతి, నా ఇది నాకు చాలా ముఖ్యం అన్నారు. కరెక్టే, మీకు ఎంత ముఖ్యమో అవతల వాళ్ళకు కూడా అంతే ముఖ్యం వాళ్ళ భాష. కాబట్టి మనం చెప్పేది ఒకటేనండి, ఆయనకు అంత అహంకారం అక్కర్లేదు. ఇవాళ రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ కూడా అలాగే మాట్లాడాడు. ఇంకొకటండి, కమల్ హాసన్ మొన్న ఇంకో మాట కూడా అన్నాడు, నాలాంటి ఒక నలుగురు వస్తే కనుకైతే నాలా యాక్ట్ చేసేవాళ్ళు నేను నటన నుంచి తప్పుకుంటానని. అదేమిటది? అవసరం ఉందా అది? ఇప్పుడు
రజనీకాంత్ పెద్ద నటుడే అవును. తమిళంలో. శివాజీ గణేషన్ అంతకుముందు ఇంకా గొప్ప నటుడు. తర్వాత తెలుగులో మన చిరంజీవి గారు ఉన్నారు. అవును. తర్వాత మన తెలుగులో అసలు ఎన్టీఆర్ని మించి ఎవరూ లేరు. అవును. ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా, ఎందుకంటే ఆయన పౌరాణికం సాంఘికం అన్నీ చేశారు ఆయన. మన నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన కూడా ఎన్ని మంచి క్యారెక్టర్స్ చేశారు. ఆయన చెప్పాలంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన, అంటే ఇప్పుడు విప్రనారాయణ లాంటివి, తర్వాత భక్త తుకారాం మహారాష్ట్రకు చెందింది, అంటే వేరే భాషలకు సంబంధించిన సద్గురులు సినిమాలు కూడా ఆయన చేశారు. అంటే ఎవరి గొప్పతనం వాళ్ళది, యూ కెనాట్ కంపేర్. మరి వీళ్ళందరి ముందు నువ్వెంత ఏదో రకరకాల క్యారెక్టర్స్ చేసేస్తే సరిపోదండి. మీకు ఎస్ జానకి గారు మావయ్య గారు ఉండేవారు, నాకు ఇప్పుడు పేరు గుర్తు రావట్లేదు. ఆయన స్టేజ్ మీద ఆయన ఇప్పుడు మదర్ తెరీసాగా గబగబా ఆయన మేకప్ చేసుకుని వచ్చేస్తారు. ఒక నిమిషం తర్వాత మళ్ళా ఇందిరాగాంధీ లాగా మేకప్ చేసుకుని వచ్చేస్తారు. అట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆయన విదిన్ నో టైం మీకు మేకప్ మార్చుకుని స్టేజ్ మీద ఆయన ప్రదర్శిస్తారనమాట. దానికి ఏదో ఒక పేరు కూడా ఉంది. ఆయన చేసేవారు, నేను ఆయన ఇంటర్వ్యూ కూడా చేశా. ఎందుకు చెప్తున్నానంటే క్యారెక్టర్స్ అంటే అది ఆయన స్టేజ్ మీద చూపించేవాడు. మీరు ఒక సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసేసి నేను గొప్ప నటుడు అంటే అది కాదు. గొప్ప నటులు అంటే అది కాదు. రజనీకాంత్ కంటే మీరు గొప్పవాళ్ళ ప్రశ్నించే వాళ్ళు ఉంటారు కదా. అన్నట్టు చాలా మంది ఉన్నారు గొప్ప నటులు, ఎవరికి వాళ్ళు ఎవరైతే చెప్పుకోవట్లేదు కదా. నాలాంటి వాళ్ళు ఒక నలుగురు నాలాగా యాక్ట్ చేయగలిగే వాళ్ళు వస్తే అంటే నువ్వు గొప్ప నటుడు కాదని నువ్వే చెప్పుకుంటున్నావా? కాబట్టి ఇవి కాదండి. ఒక స్టేజ్కి వచ్చాక మనం చెప్పుకోక్కర్లా. ఇప్పుడు మీ గురించి నాలాంటి వాళ్ళు చెప్పాలి. ఓకే, ఈవిడ చాలా గొప్ప యాంకర్ అనో, లేదా ఈవిడ చాలా అందగత్తనో, లేదా ఈవిడ చాలా తెలివైందనో. See, the other person has to say, I need not say myself. నేను ఇంత చేసా అంత చేసా అంటే సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి తప్ప నా గొప్పతనాన్ని నేను చెప్పుకోవటం అది అంటే నీలో ఏమీ లేదని నీకు నువ్వే ప్రూవ్ చేసుకోవటం. ఏది ఏమైనా ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారు క్షమాపణ చెప్పి ఈ వివాదానికి ఒక తెర దించేశారండి. ఇంకా వారు అలాగే మంచిగా ఉంటారని ఆశిద్దాం మనం. ఇప్పుడు ఈ కమల్ హాసన్ ఇష్యూ కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ ఇష్యూ కావచ్చు, ఇలాంటివి నెక్స్ట్ పెద్దలకి ఇది ఒక ఏమనాలి, ఒక పాఠంలాగా ఉండాలి. అంటే ఎవరు కూడా తమ గీత దాటి మాట్లాడకుండా స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి, లేదు ఒక సందర్భం వచ్చినప్పుడు మన ఇది అనొచ్చా, ఈ మాట అనకూడదా, లేకపోతే వేరే వాళ్ళని మనం కించపరచచ్చా కించపరచకూడదా, ఒక్క సెకండ్ ఆలోచిస్తే ఇలాంటి వివాదాలు రావు. లేదు వివాదం తీసుకొచ్చి నేను గొప్పవాడిని అవ్వాలి అనుకున్నారా కమల్ హాసన్ మనకు తెలియదు. రాజేంద్ర ప్రసాద్ గారు అయితే అలా అనుకోలేదు. ఆయన మానసిక స్థైర్యం కోల్పోయి ఆయన మాట్లాడి ఉండొచ్చు, అది వేరే ఇష్యూ. కానీ కమల్ హాసన్ అలా కాదు, తనకి తెలిసి మాట్లాడారు. ఆయన తెలిసి క్షమాపణ చెప్పట్లేదు. కాబట్టి కమల్ హాసన్ సినిమా కోసం, సినిమా హిట్ అవటం కోసం జిమ్మిక్కులు చేశారా అనేది తెలియట్లేదు. సో మేడం మరి ఫైనల్గా చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, కమల్ హాసన్ గారు కానివ్వండి, మంచు మనోజ్ గారు కానివ్వండి, ఏదైతే సినిమా ఈవెంట్స్ ఉన్నాయో అక్కడ సినిమాకి సంబంధించి మాట్లాడకుండా మన పర్సనల్ ఇష్యూస్ మాట్లాడడము, ఇలాంటివి దూషించడం ఇలాంటివి చేస్తున్నారు. ఏ రకంగా చూడొచ్చు మేడం దీన్ని? మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు మంచు మనోజ్ విషయం తీసుకుంటే కుటుంబంలో చాలా ఉంటాయండి. ప్రతి కుటుంబంలోనూ కలహాలు ఉంటాయి, కలుస్తారు, అన్నీ ఉంటాయి. కానీ మన ఇంట్లో వాళ్ళని మనమే కించపరచక్కర్లా, మన ఇంట్లో వాళ్ళని మనమే రోడ్డు మీద పెట్టక్కర్లే. మీరు అన్నది కరెక్ట్. మంచి మనోజ్ కూడా కొన్ని మానుకుంటే బాగుంటుంది. నీ విషయాలుంటే నువ్వు తేల్చుకో, కుటుంబంలో తేల్చుకోవాలి, రోడ్డుకి ఎక్కక్కర్లా. సరే రోడ్డుకి ఎక్కినా కూడా కించపరచక్కర్లా. మీరు అన్నట్టుగా ఇది ఎవరికి వాళ్ళు స్వయంగా ఆలోచించుకుని స్వయం నియంత్రణ వాళ్ళే తెచ్చుకోవాలండి. తెచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది అందరికీ చాలా ఇష్టమైనది. అది ఏ చలనచిత్ర పరిశ్రమ అయినా, దక్షిణాదైనా, బాలీవుడ్ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా, చలనచిత్ర పరిశ్రమలో నటీనటులు అంటే ప్రజలకి చాలా అభిమానం ఉంటుంది. సో అభిమానాన్ని మీరు కాపాడుకోవాలని మనం చెప్తున్నాం. ఓకే మేడం, నమస్తే.